మనతో పాటు బాలకృష్ణ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి మీరు మీటింగ్ పెట్టుకున్న రోజు ఈరోజు మేడిగడ్డ టూర్ కూడా సీఎం పెట్టుకున్నారు, ఎట్లా వస్తున్నారు మరి? అంటే ఇది డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్ తప్ప ఇంకోటి కాదు. మొన్నటిదాకా వీళ్ళే కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు వాళ్ళ సడన్గా కేసీఆర్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జైత్యాలకు వస్తున్నారు కాబట్టి ఇవాళ అనివార్యంగా తప్పనిసరి పరిస్థితులలో మేడిగడ్డ దగ్గరికి పోయి దాన్ని రిపేర్ చేస్తామని చెప్పి రెండో విడత రైతు బంధు పైసలు ఇస్తామని చెప్పి ఇంకేదో చేస్తామని చెప్పి డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సభ పెట్టుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. అంటే మొన్నటిదాకా 1,00,000 కోట్లు గంగలో పోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకోపోయినాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ప్రచారం చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి టూర్ ఎట్లా చూస్తున్నారు? రిపేర్ చేస్తూ అంటున్నారు, ఎన్డీసీ అధికారులు చెప్పినట్టు వినండి అని చెప్పేసి అధికారులు కూడా రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. మొత్తం ప్రాజెక్ట్ కాస్టే 83,000 కోట్లు, దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడుంది? ఏదో ఆనాడు మా మీద గెలవడానికి ప్రజల్లో అనుమానాలు క్రియేట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల ఆరోపణలు చేసిరు, దుష్ప్రచారం చేసిరు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ తెలంగాణకు డెఫినెట్గా కాళేశ్వరం జీవధార, కాళేశ్వరం ప్రాజెక్టు నుండే ఇవాళ డెఫినెట్గా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పోయిన 4 సీజన్లు తెలంగాణ రైతాంగం పంటలు నిండబెట్టి రేవంత్ రెడ్డి ఒక సాడిస్టిక్ ప్లెజర్ని అనుభవించినాడు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అనివార్యత గమనించిండు, గుర్తించిండు. అది తప్ప తెలంగాణకి ఇంకో దిక్కు లేదనేటటువంటి ఆలోచనతోనే ఇవాళ మేడిగడ్డకు పోతుండే తప్ప ఇంకోటి కాదు. నిజంగానే మేము అవినీతి చేస్తుంటే 3వ సంవత్సరం పాలన ఎందుకు బయట పెట్టలేకపోతున్నావు? ఎందుకు నిరూపించలేకపోతున్నావు? ఎందుకు నిజంగా మేము కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు, మరి ఇవాళ దాని దగ్గరికే ఎందుకు పోయి నువ్వు సభ పెడతా ఉన్నావు? అక్కడి నుండి నీళ్లు తెచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నావు? అంటే ఇవాళ దాని అనివార్యతను తప్పనిసరి పరిస్థితులలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాల్సి వచ్చింది. ఇక్కడ మీ పార్టీ ఏర్పాటుకు సంబంధించి కూడా మీటింగ్ సంబంధించి కూడా ఎమ్మెల్యే సంజయ్ చాలా ఇబ్బందులు పెట్టారు, రోడ్డు తవ్వారు, ఎట్లా వస్తున్నారు మరి? అంటే ఇక మనిషికో పిచ్చి అన్నట్టుగా ఆయన కూడా ఇంత పెద్ద సభను ఈ ఏర్పాట్లను చూసి డైజెస్ట్ చేసుకోలేక ఆ రోడ్లు తవ్వియడాలు, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలకు ఫోన్లు చేసి బస్సులు ఇద్దని బెదిరియడాలు, అనేక రకాల పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ ఎక్కడైనా పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని అట్లనే చూడాలి తప్ప ఇంకో రకంగా చూడొద్దు. నిజంగా సంజయ్ గివిటి మీద కాదు చేయాల్సిన పని. నువ్వు మా పార్టీలో గెలిచినావు, కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, ఏమైనా సిగ్గుశారం ఉంటే ఫస్ట్ రాజీనామా వారే. నువ్వు జైత్యాల బిడ్డ, నేను కూడా జైత్యాల జిల్లా బిడ్డని డిమాండ్ చేస్తూ ఉన్నా. నీకేమైనా ఉంటే ఫస్ట్ రాజీనామా వారేసి ఎలక్షన్ కొట్లాడు, మళ్ళీ కాంగ్రెస్ చేయి గుర్తు మీద గెలువు. నీకు దమ్ముంటే గది ఇడ్సబెట్టి రోడ్లు తవ్వించుడు, ప్రైవేట్ స్కూల్లో కాలేజీలో బస్సులు ఇద్దని బెదిరించుడు, గీపిచ్చి పనులేని చిన్న పొలాల లెక్క. పార్టీలో చేరడం జీవన్ రెడ్డి, పార్టీలో చేరడం హరీష్ రావుకి ఇష్టం లేదు, అందుకే ఈరోజు ఢిల్లీ టూర్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి కూడా సంజయ్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి హైరన్ లెగ్, జీవన్ రెడ్డి గెలిచినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేదు, బీఆర్ఎస్ పార్టీ పని ఖతం జీవన్ రెడ్డి ఎంట్రీతో అని చెప్పేసి చెప్తున్నాడు. మరి నిజంగా జీవన్ రెడ్డి గారి దే ఐరన్ లెగ్ అనుకుంటే మరి మొన్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి ఎందుకు పోయింది? జీవన్ రెడ్డి గారి ఇంటికి కాంగ్రెస్ మంత్రులు అందరూ ఎందుకు పోయినరు? కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ ఎందుకు పోయారు? ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ నాయకులు ఆయనకు ఫోన్ చేసి మీరు పార్టీ మారొద్దని ఎందుకు బుజ్జగించే ప్రయత్నం చేసిర్రు? నిజంగా ఆయన అటువంటిది అయితే ఎందుకు సిగ్గుండాలే మాట మాట్లాడితే? ఇవాళ ఆయన ఈ ప్రాంతంలో, నాది కూడా మెట్పల్లి జగిత్యాల జిల్లానే, మా నాన్నగారితో ఆయనకు సన్నిహిత సంబంధాలు, 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయం ఆయనది. ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఒక మాస్ లీడర్గా కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా అటువంటి వ్యక్తి చేరిక ఇవాళ మా పార్టీకి బలం. అందుకని వాళ్ళు బెంబెల్లెత్తుతున్నారు, భయపడతా ఉన్నారు, అందుకని ఆక్రోశంలోంచి అట్లా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. నేను సంజయ్ని సూటిగా అడుగుతున్న, గివ్వని జీవన్ రెడ్డి గారి మీద మాట్లాడు, మా మీద మాట్లాడు, కేటీఆర్ మీద మాట్లాడు, మా సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నాలు చేస్తాడు. గివ్వని కాదు, దమ్ముంటే రాజీనామా వారేసేవయా, రాజీనామా వారేసి మాట్లాడు, చూసుకుందాం. ఖచ్చితంగా జగిత్యాల ఎమ్మెల్యే ఏదైతే సంజయ్ మాట్లాడుతున్నాడో మా పార్టీ బీఫామ్ మీద కలిసి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, దమ్ముంటే రాజీనామా చేయి, నేను కూడా జగిత్యాలకు సంబంధించి ఈ జిల్లా బిడ్డనే, నీకు దమ్ముంటే రాజీనామా చేసి చూపెట్టు, జగిత్యాలు జీవన్ రెడ్డి మీద మాట్లాడడం కాదు, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్ళీ కొట్లాడని చెప్పేసి కూడా బాలకృష్ణ సవాల్ విస్తున్న పరిస్థితి. ఇక్కడ జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివేరు కోసం, జగిత్యాల జిల్లా నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.